బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 27 సంవత్సరాలు. మేము వంశపారంపర్య ఆయుర్వేదం ఫ్యామిలీ మాది. కాబట్టి చిక్కడపల్లిలో 50 సంవత్సరాలుగా మేము ఆయుర్వేద క్లినిక్ నడుపుతున్నాము. చాలా విషయాలు ఈ టీవీ ద్వారా, ఈ యూట్యూబ్లో ఇవన్నీ చెప్తూనే ఉన్నాం మేము. కాబట్టి మీరు చాలామంది వాడుతున్నారు, బాగుపడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఇవన్నీ శ్రద్ధగా వినాలి. విని మీరు కూడా ఉపయోగిస్తే చాలా మంచిది. ఎలాంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చినా కూడా ఆయుర్వేదంలో ఆయుర్వేద చికిత్స ఉంది. క్యాన్సర్ కానీ, పక్షవాతం కానీ, ఏదైనా ఎటువంటి ఆయుష్ అనేది ఉంటే ఏ రోగం వచ్చినా ఆయుర్వేదంతో బాగుపడే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అది మీరు ఇవన్నీ తెలుసుకొని ఆయుర్వేదం వాడుకోవడానికి మీరు అలవాటు చేసుకోవాలి. అలాగే చాలామందికి ఇప్పుడు చిన్న వయసులో కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. కానీ కీళ్ళ నొప్పులు చాలా రకాలు ఉన్నాయి. కొంతమందికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చే కొంతమందికి అయితే, కొంతమందికి మోకాళ్ళ కిందికి నొప్పులు వస్తున్నాయి. కొంతమందికి కాళ్ళు తిమిర్లు పెడుతున్నాయి, మంటలు లేస్తున్నాయి. తర్వాత కొంతమందికి నడుములు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి. ఇలాంటిగా ఇవన్నీ కూడా వీటికి ఏం చేస్తారు, మీరు హాస్పిటల్ పోతే హాస్పిటల్ ముందు ఏం చేస్తారు, స్కానింగ్ అంటారు. వాడు ఏమి ఇయ్యాడు, స్కానింగ్ చేసి అన్ని చేసి 10 రూపాయలు 10,000 బిల్లు వేసి బిల్లు తీసుకొని రేపురా రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తామంటారు. అంతవరకు ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడు. అది వాళ్ళ పద్ధతి. కానీ అది కాదు. అలా కాకుండా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకోవడానికి చిన్న ఫార్ములా చెప్తాను. మెంతులు, ఓము, తర్వాత సన్నరాష్ట్రం, శొంఠి, ఈ అరబ్ ముసాంబరం అంటారు, అరబ్ ముసాంబరం. ఈ 4 వస్తువులు మీరు దుకాణాలు, ఈ దవాసాలు దుకాణాలు చాలా ఉన్నాయి మన సిటీలో. అక్కడ దొరికితే వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అవి తెచ్చుకొని ఇంట్లో తెచ్చుకొని అవన్నీ కలిపి సమానంగా కలిపి పొడి చేసి సీసాలో పెట్టుకొని పొద్దున సాయంత్రం ఒక స్పూన్, టేబుల్ స్పూన్ మాత్రం తింటూ ఉండాలి. తింటూ ఉంటే మీరు తేనెతో తినచ్చు, నెయ్యితో తినచ్చు, వెన్నతో తినచ్చు. కాబట్టి ఏది లేకుండా ఒట్టి పొడి కూడా తినచ్చు. దానివల్ల మీకు ప్రమాదమేమి ఉండదు. కాబట్టి నొప్పులు ఖచ్చితంగా క్యూర్ అవుతాయి, తగ్గిపోతుంది. నొప్పులు తగ్గిపోతాయి, తర్వాత ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు ఈ వస్తువులు మాత్రం నోట్ చేసుకొని ఆ వస్తువులు తెచ్చుకొని మీరు పొడి చేసుకొని సుమారు ఒక 30 రోజులు 40 రోజులు అది వాడాలి. ఎక్కువ రోజులు వాడితే కూడా శరీరానికి మంచిదే, కానీ దానివల్ల మనకు రియాక్షన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రకంగా మీరు చిట్కాలు, మేము ఆయుర్వేదంలో 20 పుస్తకాలు రాశాను ఆయుర్వేదం గురించి. తర్వాత నాటు వైద్యం అనే పుస్తకం 660 పేజీల్లో పెద్ద పుస్తకం రాశాను. ఆ పుస్తకాలు అన్ని చిట్కా వైద్యాలే ఉన్నాయి. మీరు ఆ పుస్తకం ఒక పుస్తకం కొని మీరు పెట్టుకుంటే ఇంట్లో డాక్టర్ అవసరం లేదు. ఇంకా ఆ పుస్తకం చూసుకొని మీరు అందులో ఉన్న ఈ చిట్కా వైద్యాలన్నీ మీరు ఉపయోగించుకోవచ్చు. డాక్టర్ దగ్గర పోయే అవసరం ఉండదు. కాబట్టి మీరు ఆయుర్వేదాన్ని నమ్మాలి, ఆయుర్వేదాన్ని వాడాలి. మీరు ఒకసారి వాడి చూస్తే మీకు అర్థమైపోతుంది. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రమాదం ఉండదు. కాబట్టి ఈ కీళ్ళ నొప్పులు, తర్వాత వాతం నొప్పులు, తర్వాత ఈ రకరకాలమైన నొప్పులు అన్నీ కూడా దానివల్ల తగ్గిపోతాయి. నొప్పులు ఉండవు, ఏమి ఉండవు, మంచిగా ఉంటాయి. చిన్న వయసులు కానీ, పెద్ద వయసులు కానీ, ఎవరైనా కానీ ఇది పోయి ఇంట్లో చేసి పెట్టుకుంటే అందరికీ పనికొస్తుంది. ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా మీరు ఆ పొడి చేసుకొని రోజు పొద్దున సాయంత్రం వాడాలి. దీనికి ఏం పెద్ద పథ్యం ఉండదు. పులుపు, కారం, నూనె వస్తువులు పెద్ద తగ్గించాలి. కాబట్టి చాలామంది ఇప్పుడు మాంసాహారులు ఎక్కువ. ఈ మాంసాహారం మానేయడం మంచిది. పూర్తిగా కోడి గుడ్డు కూడా పనికిరాదు. ఆ గుడ్డులో కూడా చాలా దోషాలు ఉన్నాయి.
వీటి వల్ల కూడా మీకు లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి ఈ మాంసాహారం మానేయాలి. తర్వాత ఈ తాగుడు ఇలాంటి వ్యసనాలు ఉండకూడదు. ఇవన్నీ మానుకుంటే నిండా 100 ఏళ్ళు హాయిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటే ఇక మనల్ని కాపాడే దేవుడు కూడా కాపాడు. కాబట్టి ఆయుర్వేదం అంటేనే ఆయుష్ పోసేదని లెక్క. కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి. ఆయుర్వేదం మందులు వాడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇంకా కొన్ని మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు గురించి చేయాలంటే మీతో కాదు, చాలామంది వెళ్ళలేరు, చేయలేరు. ఇప్పుడు అతిబలాన్ని చెట్టు ఉంది. రోజు 2 ఆకులు తినాల, పచ్చి ఆకులు. మరి ఆ పని చేస్తారు ఎవరైనా? చేయలేరు, వెళ్ళలేరు. చెట్టు ఎక్కడుందో తెలియదు. కాబట్టి కానీ చెట్లన్నీ దొరికేటివే. ఈ అతిబల అనే చెట్టు 2 ఆకులు రోజు ఉదయం పూట తినాలి. తీసి దానివల్ల ఈ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిపోతుంది, లావు ఉన్న వాళ్ళు లావు తగ్గిపోతారు, ఈ కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. చాలా పని చేస్తుంది ఈ అతిబల అనేది. అందులో 3 రకాలు ఉన్నాయి. బల, అతిబల, మహాబల అనే 3 చెట్లు ఉన్నాయి. మహాబల అనేది మనకి ఇక్కడ ఈ ఊళ్ళల్లో దొరకదు, అది అడవిలో ఉంటుంది. పెద్ద ఎంత ఆకు ఉంటుంది. అతిబల అనేది మీడియం ఆకు, చిన్న ఆకు ఉంటుంది. తర్వాత బల అనేది ఇంకా చిన్న ఆకు ఉంటుంది. చిన్న చెట్టు చిన్న చెట్టు ఎక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూడా మనం వాడుకోవడానికి అంటే తెలుసుకోవాలి. ముందు తెలుసుకున్న తర్వాత వాడుకోవాలి. వాడుకున్న తర్వాత మీకు ఎలాంటి వాటి వల్ల రియాక్షన్ ఉండదు, పని చేస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి అతిబల తినచ్చు. తర్వాత ఇంకోటి పాతాళ గరుడు ఉంది. అదేమిలే, సిబ్బేక్ అంటారు, దూసరతీగ అంటారు. దాన్ని పాతాళ గరుడు అంటారు సంస్కృతిలో. కాబట్టి ఆ ఆకు కూడా రోజు తినాలి. ఆకు తింటే ఎవరికైనా కాస్త ఎక్కువ కాసేపు నడిచిన తర్వాత ఎక్కువసేపు ఏదైనా వ్యాయామం చేసిన ఆయాసం వస్తుంది. ఇలాంటి దాన్ని కొంతమంది ఉబ్బసం కూడా అంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ పాతాళ గరుడు అంటే ఈ దూసరాకుతోటి పోతాయి. అది కూడా పొడి చేసి ఆకు తెచ్చి ఎండబెట్టి పొడి చేసి అది తినచ్చు. అలాగే ఇంకోటి ఉంది అడ్డసరం అని. దాన్ని ఆయుర్వేదంలో వైద్యమాత అంటారు. అడ్డసరం అనే చెట్టు కూడా మనకి ఎక్కడ పడితే దొరుకుతుంది. ఆ చెట్టు ఆకులు కూడా ఎండబెట్టి పొడి చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. పిల్లలకు జ్వరం వచ్చిన తర్వాత ఇంకేమన్నా చిన్న ఇబ్బందులు చిన్నపిల్లలు కలిగితే ఆ అడ్డసరం ఆకు కషాయం పెట్టి ఆ పిల్లలకి తాగిపిస్తే 2-3 పూటలు, రోజు 2 పూటలు తాగిపిస్తే 3 రోజులు ఏ జబ్బు రాదు పిల్లలకు కూడా, అందరూ మంచిగా ఉంటారు. కాబట్టి ఇలాంటి చిట్కాలన్నీ మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.